ఏమండో ఈవినింగ్ మనం అమ్మమ్మ ఇంటికి రాగానే బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యాం. మన తమ్ముళ్ళందరితో కలిసి సరదాగా సిఎంఆర్ సెంట్రల్ కి అయితే వచ్చాం. బట్టలు కొనడానికి కాదు, ఓన్లీ మాల్ చూడడానికి. మా ఓళ్ళు మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. జీవితంలో పైకి వెళ్ళమంటే ఏంటో అనుకున్నాను, ఎక్స్కలేటర్ ఎక్కడ అనుకుంటా. పైకి రాగానే జూడియో బ్రాండ్ అయితే దర్శనం ఇచ్చింది మనకి. మౌత్ ఫ్రెషర్ అని ఉంది, ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది డ్రై ఫ్రూట్స్ అని. ఇస్పా కూడా ఉందండి, లెగ్స్ కి చాలా మంచిది. మా వాడు చిన్నపిల్లల్లో ప్రవర్తిస్తున్నాడు, ఏంటని సైడ్ తిరిగి చూసేసరికి అర్థమైంది గేమింగ్ జోన్ ఉందని. రాకెట్ అనుకుంటుంది. ఈ పాప లోపల బాల్స్ తో బలి ఆడేస్తుంది. మనం ఫోన్ లో ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి. పిచ్చింగ్ టైమ్ అంట, రోబో స్ట్రామ్ అంట, బ్యాట్మ్యాన్, డైనమిక్ మోటో, జురాసిక్ పార్క్ ఇలాంటివి చాలా ఉన్నాయి. వర్చువల్ రియాలిటీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది. చిన్నపిల్లల్లో కదా అంతా ఎందుకని హామర్ అయితే పట్టేసుకున్నాను. కథ పట్టుకున్నాను కదా. ఎందుకంటే కింగ్ ఆఫ్ ది హామర్ లో మన స్ట్రెంత్ చూసుకుందామని. తర్వాత మా తమ్ముడు కూడా ట్రై చేయడు ఏదో కామెడీగా. ఇదంతా ఫ్రీ కదండి, ఒకసారికి 40 రూపీస్ కార్డు ఉండాలి. వింటర్ సీజన్ లో కూడా ఐస్ క్రీమ్ కావాల్సి వస్తుంది, అదేదో రెయిన్బో ఐస్ క్రీమ్ అంట. నేమ్స్ మనకు వెళ్తాం, మనం తినం కాబట్టి కోల్డ్ చేసినా కూడా తినేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు వింటర్ లో హిమాలయాల్లో వదిలేస్తే డబ్బులు గైల్లోకి వచ్చేస్తారు. మనకి హాట్ కి ఏదైనా దొరుకుతుంది బయటకి అయితే వచ్చాం. మాల్లో ఏం దొరకలేదని పిజ్జా తీసుకుందామని మా ఊరు నుంచున్నాడు. పిల్లలు ఆడుకునే చిన్న నోట్లు కింద ఆడేసి డబ్బులు పడిపోయి ఫోన్ చేయను మా తమ్ముడిని. అప్పుడు మా ఊడ ఎక్స్ప్రెషన్ చూడండి, నేనే దొరికిన వీళ్ళకి అన్నట్టు చూస్తున్నాడు. ఈ పిల్ల ఏమన్నా మమ్మల్ని సర్వర్లు అనుకుందండి, బండి మీద పెద్ద రైడర్ లా కూర్చుంది. అలా అనుకుని వీడియో తీసేస్తున్నాను. ఈ పిల్లకి తెలియదు పాపం. ఆ మాత్రం భయం ఉండాలి. ఉంటాను ఇంకా.